Add. రోజుకొక అన్బాక్సింగ్ వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? మీషో యాప్ ఒకటి ఒక వెర్రి ఉంటుంది కదా, ఆ వెర్రితో మీషో యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నప్పుడల్లా చూడటం, అందులో ఏమన్నా కనిపిస్తే కొనడం చేస్తాం. ఇట్లుంటుంది ఆడవాళ్ళతో. చెప్పండి చూద్దాం ఏం ఓపెన్ చేస్తున్నాను. డే 3 ఇది నా ఛాలెంజ్లో, ఇది డే 3. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. సరే, కమెంట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక లైక్ అన్నా ఇవ్వండి ప్లీజ్. టట్టడాయ్ టట్టడాయ్. చూసేసారా? చూసే ఉంటారు. చెప్పండి చూద్దాం. టట్టడాయ్. కనిపించిందా? ఎగ్ బాయిలర్ అండి. యాక్చువల్గా నేను ఇంట్లో బౌల్లో ఎగ్స్ బాయిల్ చేస్తాను. బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లైక్ పగిలిపోయి ఆ లోపల ఎల్లో కలర్ది బయటకు వచ్చి అంత చికాకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బౌల్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే అంత ఆ వాటర్ ఉన్నంత వరకు అదొక డిఫరెంట్గా వస్తుంది కలర్ కూడా. సో అందుకని చూస్తా అంటే నాకు అంటే నేను యూస్ఫుల్ ఐటమ్సే తీసుకుంటున్నానులేండి. ఈ మధ్య ఒక కట్టరు, ఆనియన్ కట్టర్ లాంటిది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆయిల్ మీద మనం దోశ వేసేటప్పుడు ఒక బ్రష్ చిన్న బాక్స్ లాంటిది ఒకటి తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్స్ అంటే చిన్న చిన్న బాక్సులు, కంటైనర్స్. మరి అవి ప్లాస్టిక్ అయితే కరెక్ట్ కాదు నాకు తెలుసు, కానీ ప్లాస్టిక్ కాకుండా ఇంకేమైనా ఉంటాయేమో చెప్పండి, చూద్దాం, ట్రై చేద్దాం అది కూడా. ఇదండి. ఓకే, ఇందులో వాటర్ పోయాలి. ఐ థింక్ ఇక్కడ వాటర్ పోయాలి, ఇక్కడ ఎగ్స్ పెట్టాలి, ఇలా ఎగ్స్ పెట్టాలి. ఓవరాల్గా అయితే బాగుంది. ఇది కనెక్షన్, అది దానిపైన ఇది పెట్టేస్తే అవుతుంది. సో ఇది మరి ఇదేమన్నా ఆటోమేటిక్ ఉంటుందా అనేది నాకు ఐడియా లేదండి, తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేమన్నా అంటే బాయిల్ అయిన వెంటనే ఇది ఆఫ్ అయిపోతుందా? నాకైతే ఐడియా లేదు ఆ విషయం అయితే. మరి ఇది నేను అనుకుంటున్నట్లా ఆఫ్ అయిపోతుందని చూద్దాం ఫస్ట్.